అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు నేను మన ఛానల్లో 3 సంవత్సరాల పాపకి ఇలా బెలూన్ ఫిట్ ఫ్రాక్ పక్కా మెజర్మెంట్స్తో ఎలా కుట్టాలో క్లియర్గా చూపిస్తాను. ఈ బెలూన్ ఫిట్ ఫ్రాక్ వేయడం వల్ల చిన్నపిల్లలు చాలా క్యూట్గా అందంగా కనిపిస్తారు. మీరు కూడా ఈ ఫ్రాక్ నేర్చుకోవాలి అంటే వీడియో మొదటి నుంచి చివరి వరకు కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక నేను ఇంట్లో మిగిలిపోయిన క్లాత్స్తోనే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ చూడండి, లైనింగ్ క్లాత్ కోసం దీని యొక్క వెడల్పు వచ్చేసి 18 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసి 11 ఇంచులు. సో ఇలా వెడల్పు 18, పొడవు 11 ఇంచులతో ఇలా 2 క్లాత్స్ తీసుకోండి. ఇది మన బాడీ పోర్షన్ కనమాట. సో ఇలా 1 by 1 వచ్చేలాగా 4 ఫోల్డ్స్ వచ్చేలాగా ఒకదానిపైన ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చూసుకుందాం. మొదలుగా నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్. సో 1.5 ఇంచుకి ఇలా మార్క్ పెట్టుకోండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. లెంత్ 5 ఇంచులు, 5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని మనం స్క్వేర్ లాగా గీసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే. చూడండి, ఇలా స్క్వేర్ లెక్క గీసేసుకొని డబ్బా లాగా గీసేసి అది కట్ చేసుకుంటాము. అలాగే ఇప్పుడు నెక్ యొక్క లెంత్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. సో ఫ్రంట్ నెక్ కాబట్టి 4 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ అనేది నేను సపరేట్గా కట్ చేసుకుని చూపిస్తాను. ఇక్కడ సంఖ దగ్గర 1 ఇంచు లోపలికి ఎందుకు గీసుకున్నానంటే ఇలా 1 ఇంచ్ లోపలి గీసుకోవడం వల్ల సంఖ చుట్టూ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, ముడతలు రాకుండా ఉంటుంది. సో ఒక 1 ఇంచ్ అనేది మీరు లోపలికి కట్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా నేను 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, రౌండ్గా గీసేసుకొని ఈ మెజర్మెంట్ తోని కట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను సంఖ కట్ చేస్తాను, ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ ఉంటుంది కాబట్టి సంఖ ఇలా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి దీనికో లెంత్, బ్యాక్ ఉక్సులు పెట్టుకుంటాను కాబట్టి దానికో లెంత్, అలాగే పిరిట్లు పెట్టుకుంటాం కాబట్టి 3 ఇంచులకి ఇలా ఫస్ట్ ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ టైంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుంది కదండి. మీరు కొంచెం డీటెయిల్డ్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇదే మీరు కంప్లీట్గా ఫాలో అయితే మీరు కూడా స్టిచ్ చేయగలుగుతారండి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ పోర్షన్ అన్నాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫ్రంట్ పోర్షన్ యొక్క సంఖ బ్యాక్ కన్నా కాస్త లోతుగా ఉంటేనే మనకు ముందు చెస్ట్ దగ్గర గుల్లా లేకుండా కంప్లీట్గా రౌండ్ ఫిట్ కరెక్ట్గా ఉంటుంది. సో నేను ముందు పోర్షన్ ఇంకొంచెం లోతుగా కట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ పోర్షన్ యొక్క బాడీ పార్ట్ మార్కింగ్ పెట్టుకోవడం, కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ మనం షోల్డర్ లెంత్ సేమ్ తీసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ నేను చూపిస్తాను. నెక్ యొక్క ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకొని కట్ చేస్తాను. వెనకాల నేను జిప్ కానీ ఉక్సులు కానీ పెట్టుకోవచ్చు. సో ఇది నేను బిగినర్స్ కోసం ప్రత్యేకంగా నేను ఈ వీడియో షూట్ చేశాను కాబట్టి ఫస్ట్ నేను నెక్ పెట్టేసుకొని వెనకాల ఉక్సులకు కూడా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం కాస్త శ్రద్ధతో 1-2 సార్లు చూస్తే మీరు కూడా కంప్లీట్గా నేర్చుకుంటారు. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, చేస్తేనే అర్థమవుతుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తున్నప్పుడు ఏ డౌట్స్ వచ్చినా నాకు కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా లైనింగ్ క్లాత్. ఇలా ఇప్పుడు నెక్స్ట్ మన బ్లౌజ్ పీస్ క్లాత్ తీసుకొని దీనిపై నుంచి మనం కట్ చేసుకున్న లైనింగ్ వేసుకొని అదే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి. సో ఇలా మీరు క్లాత్ వేసేసుకొని కట్ చేసుకుందాం. సో రౌండ్గా ఇలా ఫస్ట్ అయితే సంఖ కట్ చేస్తున్నాను. సంఖ కట్ చేసి కింద సైడ్ కట్ చేసి 2 బాడీ పార్ట్స్ పై నుంచి సపరేట్ చేసుకుంటాను. సపరేట్ చేసి ఫ్రంట్ పోర్షన్ది సపరేట్గా కట్ చేసుకుంటాను. బ్యాక్ది కూడా మనకు నెక్ లెంత్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి సో నెక్ లెంత్ కోసమని సపరేట్గా బ్యాక్ది కట్ చేసేస్తాను. ఇది స్టిచ్చింగ్ టైంలో చూపిస్తానండి. లైనింగ్ నేను కట్ చేయట్లేదు, దాన్ని పట్టే స్టిచ్ చేసుకొని నేను తర్వాత కట్ చేస్తాను. అది స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను. ఇప్పుడు కింద ఫ్రాక్ లాగా బెలూన్ ఫిట్ ఉంది కదా, దానికోసం లైనింగ్ అండి. వెడల్పు వచ్చేసి 26 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసి ఇక్కడ 15 ఇంచులు. సో ఇలా లైనింగ్ తీసుకోండి. ఇది లైనింగ్కి మాత్రమే. నేను ఇక్కడ బెలూన్ ఫిట్ కుడుతున్నాను కాబట్టి పైనుంచి వేసుకునే మెటీరియల్ కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. ఇది శారీలోని క్లాత్. సో ఫస్ట్ మీటర్ ఒక ముందుకి, మీటర్ ఒక బ్యాక్కి అలా తీసుకున్నాను. చాలా ఎక్కువ క్లాత్, బెలూన్ ఫిట్ కాబట్టి ఇలా బెలూన్ లాగా రౌండ్గా రావాలి కాబట్టి
వెడల్పు అనేది ఎక్కువగా తీసుకున్నాను, లెంత్ మాత్రం సేమ్ ముందు మనం ఎంత తీసుకున్నామో లైనింగ్కి అంతే లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చేద్దాము. సో స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు బేసిక్గా నేను ఇక్కడ లైనింగ్ యొక్క నెక్ అనేది నేను కట్ చేయలేదండి. జస్ట్ ఇక్కడ నేను స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. ఎందుకు స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను అంటే మనం కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కట్ చేసేటప్పుడు రౌండ్ అనేది కరెక్ట్గా తిరగదు. సో రౌండ్ కరెక్ట్గా తిరగకపోతే మొత్తం నెక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ కరెక్ట్గా అటాచ్ చేసిన తర్వాత మనం కట్ చేసామనుకోండి మనకు కరెక్ట్గా వస్తుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ ఈ టిప్ని ఫాలో అయిపోయి ఫస్ట్ లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాతే నెక్ పోర్షన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత స్టిచ్ లోపల నుంచి చిన్న చిన్నగా ఇలా ఘాట్లు ఇవ్వడం వల్ల మనము ఇది రౌండ్గా అనేది కరెక్ట్గా తిరుగుతుంది, సైడ్ స్టిఫ్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా చిన్నగా ఘాట్ ఇచ్చుకొని దీన్ని సీదా చేసుకొని చివర్లో స్టిచ్ ఇచ్చుకోవాలండి. సో ఇలా చేసుకోవడం వల్ల నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు చూసారు కదా, ఇలా సీదా చేసుకొని చివరి నుండి ఇచ్చుకోవాలండి. మెల్లిగా కుట్టినా కానీ ఇలా చివరి నుంచి ఇచ్చి నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు అది కూడా స్టిఫ్గా ఉండాలి కాబట్టి సంక చుట్టూ కుడుతున్నాను. అలాగే సైడ్స్, కింది సైడ్, అటు సైడ్ సంక, పైనుంచి కూడా. సో మొత్తం ఇలా నేను స్టిచ్ చేసుకొని మనకి ఎక్సెస్ క్లాత్ కూడా ఉంది కదా, ఆ ఎక్సెస్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాము. ఇదే ప్రాసెస్ మనము బ్యాక్ పోర్షన్కి కూడా చేసుకుందాము. ఫస్ట్ నెక్ కూడా స్టిచ్ చేసుకొని అలాగే ఈ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసి ఎక్సెస్ క్లాత్ని మనము కట్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుందండి. ఫస్టే మనము లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేసుకోవడం కంటే ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవి రెండు అటాచ్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా కాస్త కాన్ఫిడెన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాము, క్లాత్ అనేది ఎక్కడా వేస్ట్ అవ్వట్లేదు అని. సో మీరు ఇది ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఇలా నెక్స్ట్ మనం అటాచ్ చేసేసాం కదా, ఫస్ట్ పిరిట్లకు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా 3 ఇంచులకి. సో ఇప్పుడు మనం పిరిట్లు కూడా స్టిచ్ చేసుకుందాము. ముందు 2 పిరిట్లు వస్తాయి, వెనకాల 2 పిరిట్లు వస్తాయి. మనకు బాడీ ఫిట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే పిరిట్లు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర లెంత్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, నడుముకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఈ పిరిట్లు పెట్టడం వల్ల మన సైజ్ అనేది ఇది కరెక్ట్గా మేనేజ్ చేస్తుంది. సో పిరిట్లు మర్చిపోకండి. ఇప్పుడు మన ఫ్రంట్ పోర్షన్ అయిపోయింది కదా, బ్యాక్ పోర్షన్కి కూడా చెప్పినట్టుగా లైనింగ్ అటాచ్ చేసేసాను, ఎక్సెస్ పార్ట్ని కట్ చేసుకుంటాను. అలాగే ది స్టిచ్ లోపల నుంచి చిన్నగా ఘాట్లు పెట్టుకొని సీదా చేసుకొని చివర్లో స్టిచ్ అనేది ఇస్తాను. సో ప్రాసెస్ అనేది మీరు కరెక్ట్గా చూడండి. దేని తర్వాత ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది వీడియో 1కి 2 సార్లు చూస్తే మీరు కూడా ఈ ఫ్రాక్ని మీరు ఓన్గా మీ బేబీకి స్టిచ్ చేసుకోగలరు. మన బేబీకి మనం ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఆ సంతోషమే వేరు. సో ఒక్కసారి కాకపోతే ఒకటి అలా ట్రై చేస్తూ పోతూ ఉంటే మనం కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేస్తాము. సో మిషన్ ఇంట్లో ఉంది, నేర్చుకోలేకపోయిన వాళ్ళకి ఈ ఛానల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ప్లీజ్ ఛానల్ని చూడండి, వీడియోస్ చూడండి. ఇంకెక్కడైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు కమెంట్ కూడా పెట్టండి. నేను పాజిటివ్ వేలో దాన్ని తీసుకొని నీట్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చెప్పినట్టుగా ఇక్కడ వెనకాల పార్ట్ కూడా లైనింగ్తో అటాచ్ చేసేసి ఎక్సెస్ని కట్ చేసుకుంటున్నాను. సో వెనకాల ఇక్కడ మనము జిప్ పెట్టుకోవచ్చు లేదా ఉక్సులు అయినా పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఉక్సులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత పిరిట్లు పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పెట్టుకున్నాను కదా మార్కింగ్ ప్రకారం, బ్యాక్ కూడా అలాగే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మార్క్ ఇచ్చాను కాబట్టి దాని ప్రకారమే నేను ఇక్కడ కూడా పిరిట్లు అనేది పెట్టేస్తున్నాను. ఇలా పిరిట్లు పెట్టుకున్న తర్వాత ఉక్సుల పట్టి, కాజా పట్టి కూడా మనము స్టిచ్ చేసుకుందాము. కాజా పట్టి పెట్టుకుంటున్నప్పుడు కరెక్ట్గా మన బ్లౌజ్ పీస్ క్లాతే తీసుకోవాలి. ఉక్సుల పట్టికి లైనింగ్ పెట్టుకున్నా సరిపోతుంది, కానీ కాజా పట్టికి మాత్రం సేమ్ మన బ్లౌజ్ పీస్ క్లాత్ మ్యాచింగ్ ఉన్న క్లాతే తీసుకోవాలి. చూడండి 2 ఇంచుల వెడల్పులో తీసుకున్నాను. మన బాడీ లెంత్ వచ్చేలాగా కట్ చేసుకోండి. దీన్ని నేను చూపించినట్టుగా మీరు అటాచ్ చేసుకోవాలి. ఇది క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నా అనేది. సో మీరు కూడా ఇలా ఫోల్డ్ చేసి కాజా పట్టి అనేది కుట్టేసేయండి. డబల్ ఫోల్డ్ చేశాను, చూసారు కదండి 1కి 2 సార్లు. ప్లీజ్ మీరు ఫోకస్డ్గా చూడండి. నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో నీట్గా చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. కాజా పట్టి అయిపోయింది కదా, నెక్స్ట్ ఉక్సుల పట్టి కూడా ఇలా క్లాత్ తీసుకొని పైనుంచి ఫోల్డ్ చేసుకొని
ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ఇలా మనము ఇలా ఫోల్డ్ చేసేసి వెనక సైడ్ ఇలా కంప్లీట్ ఫోల్డ్ చేసేసేయాలి. చూడండి, మనం ఇక్కడ బాడీ కట్ చేసాము. ఏ దాంట్లో అయినా బాడీ కట్ చేయడం సేమే ఉంటుందండి. ఒక్కటి నేర్చుకోవడం వల్ల, ఇప్పుడు మనం బ్లౌజ్ నేర్చుకోవడం వల్ల మనము డైలీ వేర్ శారీస్ పైకి బ్లౌజెస్ కానీ, చిన్నపిల్లలకి లంగా జాకెట్ పైన బ్లౌజెస్ కానీ మోస్ట్లీ సేమ్ ఉంటుందండి. సో ఒక్కటి మీరు ఫోకస్డ్గా నీట్గా కంప్లీట్గా చూసి నేర్చుకోండి. చూడండి, ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి రెండు స్టిచ్ చేశాను కదా. నెక్స్ట్ కాజాలు కూడా మిషన్ కాజాలే పోస్తున్నానండి. మిషన్ కాజాలు ఇష్టం లేదనుకున్న వాళ్ళు నార్మల్ కాజాలు కూడా పోసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కాజాలు మాత్రమే పోస్తున్నాను. 3 కాజాలు పోసిన తర్వాత ఆ ఎక్సెస్ ఉంటుంది చూసారా, నేను అటాచ్ చేసేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి 3 కాజాలు సరిపోతాయి. ఆ ఎక్సెస్ పార్ట్ని మనం అటాచ్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు రెండు ఇలా కలిపేసి లెంత్ కరెక్ట్గా చూసుకొని కింది సైడ్ ఫస్ట్ ఇంకా నేను మిషన్తోనే ఒక రఫ్ అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఫోకస్డ్గా చూడండి. మీ దగ్గర కంప్లీట్ వీడియో చూసే టైం ఉన్నప్పుడు ఫోకస్డ్గా ఒక 2 సార్లు అయినా మీరు వీడియో చూడగలిగితే మీకు కంప్లీట్గా అర్థమైపోతుందండి. చూసారా, నేను చెప్పినట్టుగా కాస్త లెంత్ వరకు పెట్టి నేను ఇంకా రఫ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఇంకా పైన మనము షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాము. ఈ భుజం మనం అటాచ్ చేసేస్తే మనకు ఒక అవుట్లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ అటాచ్ చేసేసి కింద బెలూన్ ఫిట్ ఫ్రాక్ రెడీ చేసుకుంటే మన ఫ్రాక్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు ఇది అటాచ్ చేసుకుంటున్నప్పుడు రఫ్ వేసి అటాచ్ చేసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. దీనికి కూడా నేను ఇక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్ ఇస్తున్నానండి. చాలా మనకు దీనికి కూడా క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది. చిన్నపిల్లలకి ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ ఉంటే క్యూట్గా కనిపిస్తారండి. సో మీరు ట్రై చేయండి. ఇక చూసారు కదా, బాడీ ఫిట్ మీకు అర్థమవుతుంది కదా. ఇది ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్, పిరీట్లు పెట్టాను, నెక్కి నేను వెనకాల ఉక్సులు పెట్టాను. క్లియర్ పిక్చర్ అనేది మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను హ్యాండ్స్ చెప్పినట్టుగా ఒక 1/2 మీటర్ లెంత్ అండి, ఒక 1/2 మీటర్ లెంత్లో ఇలా చూడండి ఒక 3 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకున్నాను. ఒక ఎడ్జ్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసి మనము స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోండి. కంప్లీట్గా మొదటి నుంచి చివరి వరకు ఇలా చిన్నగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. సో లెంత్ ఎంత కావాలి అనుకుంటే అంత. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా షార్ట్గా కావాలి అంటే 2 ఇంచెస్ తీసుకున్నా క్యూట్గానే ఉంటుంది. సో ఇలా 3 ఇంచెస్తో నేను పెట్టుకొని ఇక్కడ 2 హ్యాండ్స్ కాబట్టి ఒక హ్యాండ్ ఒక 1/2 మీటర్ తీసుకున్నానండి. సో ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అక్కడ మీకు బటర్ఫ్లై పఫ్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. అంత క్యూట్గా కూడా పిల్లలు కనిపిస్తారండి. ఇలా చిన్న పిల్లలకి ఇలా కాస్త బెలూన్ ఫిట్ ఫ్రాక్స్ వేసినా, బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చినా క్యూట్గా ఉంటారండి. సో చిన్నప్పుడే అలా వేస్తే అందంగా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీరు కూడా తీసుకొని ఒకసారి స్టిచ్ చేయండి. సంక కింద వదిలేసి కొంచెం వదిలేసి ఇంకా నేను ఇలా కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేసేసాను. దగ్గరగా చిన్నగా ఇలా పెట్టుకోండి. మనం చాలా క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇలా చిన్నగా దగ్గరగా పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు చూసుకోండి ఎంత లెంత్ ఉంటుంది, ఎంతవరకు నేను కుర్చీలు పెట్టుకోగలను అని ఒక రఫ్ ఐడియా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా చిన్నగా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా సేమ్ ఎంత తీసుకుంటున్నారో ఆ మెజర్మెంట్ అనేది కంప్లీట్గా ఫాలో అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ మీరు హ్యాండ్కి తీసుకున్న లెంత్ బట్టే కుర్చీలండి. లెంత్ కనుక తక్కువ తీసుకుంటే కుర్చీలు తక్కువగా వస్తాయి, లెంత్ ఎక్కువగా తీసుకుంటే కుర్చీలు అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ నేను మొత్తం సంక కింద వదిలేసి మిగతా పార్ట్ మొత్తం పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ స్టిఫ్గా ఉండాలి కాబట్టి ఇలా సీదా చేసుకొని ఇక్కడ చివర్లో మనం అటాచ్ చేసిన దగ్గర చివర్లో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే స్టిఫ్గా ఉంటుంది. ఇదే విధంగా ఫస్ట్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసి సంక కింద కాస్త వదిలేసి మొత్తం కుర్చీలు పెట్టుకొని తర్వాత సీదా చేసుకొని స్టిఫ్నెస్కి అక్కడ మనం అటాచ్ చేసిన దగ్గర స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకో సైడ్ కూడా అలాగే మీరు ట్రై చేయండి. టైం పడుతుందండి. అంటే ఒకసారి మీరు ఫస్ట్ బాడీ రెడీ చేసుకోండి, తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మీరు బెలూన్ ఫిట్ ఫ్రాక్కి కూడా టైం తీసుకొని అది కటింగ్ ఒకసారి చేయండి, స్టిచ్చింగ్ అలా చేయండి. కొద్దిగా చేస్తే మీకు కూడా కంప్లీట్గా వచ్చేస్తుంది. 2 హ్యాండ్స్ నేను స్టిచ్ చేసుకున్నాను కదా, లుక్ ఎంత బాగుంది కదా. సో నెక్స్ట్ నేను ఫ్రాక్కి కూడా అలాగే క్లాత్ అనేది ఎక్కువగా తీసుకున్నాను.
దీనికి కూడా హాఫ్ మీటర్ క్లాత్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇంకా మీరు ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే బెలూన్ ఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఫస్ట్ నేను లైనింగ్ స్టిచ్ చేస్తాను. ఈ బెలూన్ ఫిట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎలా స్టిచ్ చేస్తున్నానో కాస్త ఫోకస్డ్గా చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నాకు కమెంట్ చేయడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. నేను కమెంట్కి ఖచ్చితంగా మీ రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. అలాగే నేను ఫర్దర్గా ఇంప్రూవ్ ఏదైనా చేసుకోవాలన్నా ప్లీజ్ నాకు చెప్పండి. ఇంకేమైనా వేరే మోడల్స్ కావాలి అనుకున్నా కానీ అది కూడా నాకు కమెంట్ చేస్తే నేను అది స్టిచ్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు నేను కింద ఫస్ట్ ఇప్పుడు బెలూన్ ఫిట్ రెడీ చేసుకుంటున్నాను. లైనింగ్ అలా స్టిచ్ చేసిన తర్వాత దానిపై నుంచి క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ కూడా కుర్చీల్లాగా పెట్టుకుంటాను. ఇలా దగ్గరగా కుర్చీలు పెట్టుకుంటాను. సో క్లాత్ ఎక్కువగా తీసుకుంటేనే మనకు బెలూన్ ఫిట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన చెప్పినట్టుగానే కుర్చీలు పెట్టుకుంటున్నప్పుడు సమానంగా పెట్టుకోండి. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా పెట్టుకుంటే ఆక్వర్డ్గా కనిపిస్తుంది. సో నీట్గా చూసి మనం మొత్తం ఫస్ట్ కొలత తీసుకున్న తర్వాతే ఇలా మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇది కుర్చీలు పెట్టడం కాస్త టైం టేకింగ్ అని కొంచెం ఫోకస్డ్గా నిదానంగా మీరు కూడా ఇలా కుర్చీలు అనేవి పెట్టుకోండి. కంప్లీట్గా అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి నేను ఏం చేస్తున్నానో, స్టిఫ్గా ఉండాలి కాబట్టి కింది నుండి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో మొదటి నుంచి చివరి వరకు మీరు కూడా ఇలా ఒకసారి కుర్చీలు పెట్టుకున్న తర్వాత స్టిఫ్గా ఉండాలి కాబట్టి సీదా చేసి కుట్టు ఎక్కడ వేశారో దానిపై నుంచి ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా కుర్చీలు పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలో ఇది కొంచెం ఫోకస్డ్గా చూడండి. ఫస్ట్ లెంత్ అనేది చూపిస్తాను నేను. సో మొత్తం వేసిన తర్వాత లెంత్ అనేది 20 ఇంచెస్ వచ్చింది. ఇది కింది సైడ్ అండి, ఓకేనా. ఇది కింది సైడ్. మనము ఫ్రాక్ బాడీ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, అది పైన పార్ట్, అది ఇంకా మనం స్టిచ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం అదే స్టిచ్ చేస్తున్నాము. కింద అయితే మనకు 20 ఇంచెస్ వచ్చేసింది. సో పైన సైడ్ ఇప్పుడు పైన సైడ్ మనకు 15 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలండి. సో 15 ఇంచెస్ ఉండేలాగా ఫస్ట్ అయితే మనము ఇలా చిన్నగా కుర్చీలు అయితే పెట్టుకుందాము పైన సైడ్. చూసారు కదా ఎలా పెట్టుకుంటున్నానో, మీరు కూడా ఇదే విధంగా పెట్టుకోండి. ఇది పెట్టేసిన తర్వాత దీనిపై నుంచి మనం తీసుకున్న శారీలోని క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కూడా చిన్నగా కుర్చీలు అనేది పెట్టుకోవాలి. మీరు గమనించినట్టయితే కింది సైడ్ నేను కుర్చీలు అనేవి లైనింగ్కి చిన్నగా పెట్టాను, ఇక్కడ దగ్గరగా పెట్టాను. ఎందుకంటే మనకు లెంత్ 15 ఇంచెస్ కావాలి కాబట్టి మన బాడీ తీసుకున్నప్పుడు అది 15 తీసుకున్నాం, గుర్తుంది కదా ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నప్పుడు. సో అందుకనే ఇక్కడ కూడా 15 తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చిన్నగా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇలా బెలూన్ ఫిట్ వచ్చినప్పుడు అర్థమైపోతుంది నేను ఎందుకు ఇలా తీసుకుంటున్నాను, ఎందుకు ఇలా ఎన్ని కుర్చీలు పెట్టుకుంటున్నాను అనేది. ఒకసారి ఇది రెడీ అయిపోయిన తర్వాత అది చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా కలర్ కాంబినేషన్ అనేది ఆపోజిట్గా తీసుకొని ఒకసారి స్టిచ్ చేసి చూడండి, మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మొదటగా మీరు మీ పిల్లలకి ఇలా వేస్తే చిన్న వయసు ఉన్న వాళ్ళకి మీరు కూడా ఇలా వేసి చూడండి, మీకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వీడియో ట్రై చేసి మాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి ఇలా పెట్టుకుంటున్నాను కదా. సో మొదటి నుంచి చివరి వరకు పెట్టేసుకోండి మీరు కూడా. పెట్టుకున్న తర్వాత 15 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా మనం పెట్టేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన బాడీ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఇది కూడా రెడీ అయిపోయింది కదా. రెండు కలిపి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అటాచ్ చేసుకునేటప్పుడు కూడా నేను ఒక టిప్ అండ్ ట్రిక్ చెప్పానండి, అది మీరు ఫోకస్డ్గా చూడండి. ఇక్కడ నేను ఇది అటాచ్ చేసిన తర్వాత రెండు లైనింగ్లు కూడా ఒక హాఫ్ వరకు అటాచ్ చేసుకుంటాను. అది కూడా మీరు డీటెయిల్డ్గా చూస్తేనే అర్థమవుతుంది. సో కాస్త ఫోకస్డ్గా చూడండి. ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాక్ పోర్షన్ కూడా సేమ్ ఇదే లెంత్లో నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో బ్యాక్ పోర్షన్ కూడా మీరు అలాగే స్టిచ్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను, ఇలా ఉంటుంది ఫైనల్గా. ఇలా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్స్ అనేది మనం అటాచ్ చేసేద్దాము.
ఒక హాఫ్ వరకు నేను అటాచ్ చేస్తున్నాను. బాడీతో నేను స్టిచ్ చేసేటప్పుడు కంప్లీట్గా అటాచ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక అవుట్లుక్ కోసం అని హాఫ్ వరకు అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. మీరు చూడండి ఒకసారి ఇది. సో ఇలా హాఫ్ వరకు అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా మనం మొత్తం ఫ్రాక్ కుట్టుకున్న తర్వాత మన పిల్లలకి వేసుకొని బాడీ దగ్గర ఇంకేదైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా, సో మనం మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది హాఫ్ వరకే వేసుకుంటున్నాను, అటాచ్ చేసుకుంటున్నాను. మిగతా హాఫ్ పైన బాడీ పోర్షన్ అటాచ్ చేస్తున్నప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇలాగే ఇంకొక సైడ్ కూడా మీరు అటాచ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా లైనింగ్లు అటాచ్ చేసి అలాగే ఆ శారీ క్లాత్ ఉంది కదా పైనుంచి వేసుకున్న క్లాత్, అది కూడా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మీరు ఫోకస్డ్గా చూస్తేనే అర్థమవుతుందండి. ప్లీజ్ అండి కాస్త ఫోకస్ చేసి చూసి నేర్చుకోండి. సో నా వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడితే దానికన్నా నాకు సంతోషం లేదండి. సో ప్లీజ్ మీరు ఫోకస్డ్గా చూసి వీడియోస్ నేర్చుకోండి. ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. డన్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మీకు అవుట్లుక్ ఎలా ఉంటుందో. రెండు పట్టుకొని చూపిస్తున్నాను. సో అవుట్లుక్ ఎలా ఉంటుందో చూడండి. చూసారా బెలూన్ లాగా ఎంత క్యూట్గా కనిపిస్తుందో. ఇంకా పిల్ల ఇలా వేసుకుంటే ఎలా ఉంటారో ఇంకా నేను చెప్పనవసరం లేదండి, చాలా క్యూట్గా కనిపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నేను బాడీ అటాచ్ చేస్తాను కదా, దీనికోసం మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. కరెక్ట్గా హాఫ్ తీసుకొని అలాగే దీనికి కూడా కరెక్ట్గా హాఫ్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అనేది ఇప్పుడు బ్లౌజ్ పీస్ది కూడా తీసుకుంటున్నాను. దీన్ని కూడా హాఫ్ చేసుకొని ఇలా, సో మార్కింగ్ ఉండాలి కాబట్టి ఇలా చిన్న కట్ ఇస్తున్నాను. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా ఇలా చూసుకొని ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ చిన్నగా ఇలా కట్ ఇస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఆ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని సెంటర్లో అవి రెండు సేమ్ సెంటర్లో వచ్చేలాగా ఒకదానిపైన ఒకటి పెట్టి కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ ఇలా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఇలా కరెక్ట్గా చూసి స్టిచ్ చేయండి. ఇటు సైడ్ పార్ట్ అలాగే అటు సైడ్ పార్ట్ కూడా అటాచ్ చేస్తే మనకు ఒక అవుట్లుక్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటే కంప్లీట్ మనకు ఈ ఫ్రాక్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం డిజైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫ్లవర్ బో కూడా నేను స్టిచ్ చేసి చూపించాను. సో ఆ ఫ్లవర్ బో అనేది ఈ ఫ్రాక్కే కాకపోయినా ఇంకేదైనా ఫ్రాక్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది వీడియో చివరిలో ఉంటుంది. సో అందుకనే వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూడండి నేను నడుము కూడా అటాచ్ చేసేస్తున్నాను. సో ఫైనల్ లుక్ అనేది అయిపోయింది. ఇంకొక కొంచెమే ఉందండి వీడియో. సో కంప్లీట్గా చూడండి. ఇటు అటాచ్ చేసేసాను కదా, బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేస్తాను. ఇలా బ్యాక్ కూడా అటాచ్ చేసేసి సైడ్స్కి అటాచ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ నడుము దగ్గర అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను. నడుము లెంత్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా, సో మనం లెంత్ అనేది ఇక్కడ 15 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. సో మీరు లెంత్ చూసుకుంటూ కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇలా సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకుందాము. ఇటు సైడ్ అలాగే నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా. కంప్లీట్గా మొదటి నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుందాము. నడుం పార్ట్స్ అయిపోయాయి కదా, స్టిఫ్నెస్ కోసం ఇంకోటి కూడా ఇస్తున్నాను. ఇలా డబల్ డబల్ వేసుకోవడం వల్ల కాస్త గట్టిగా ఉంటుంది, థ్రెడ్ అనేది ఊడి రాకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అయిపోయింది కదా, సైడ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకుందాము. సో సైడ్స్ కూడా జాయిన్ చేస్తే కంప్లీట్గా మనకు ఫ్రాక్ అనేది అయిపోతుంది. సో నేను దీన్ని ఉల్టా చేసేసి సైడ్స్కి జాయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మన క్లాత్ అనేది కాస్త ఎక్సెస్గానే ఉంటుంది. సో మనకు ఎంత కావాలో తర్వాత అంత కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రఫ్గా ఒక స్టిచ్ అనేది నేను వేస్తున్నాను. ఇలా మొదటి నుంచి చివరి వరకు ఇలా వేసుకోండి.
ఇక్కడ ఫస్ట్ నేను హాఫ్ వరకు మాత్రమే అటాచ్ చేశాను కదా, మిగతా హాఫ్ చూడండి ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాను. అర్థమవుతుంది కదండి, ఫస్ట్ హాఫే అటాచ్ చేశాను, మిగతా హాఫ్ ఇప్పుడు నేను బాడీతో కలిపి అటాచ్ చేసుకున్నాను. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా పైనుంచి చివరి వరకు ఎక్కడ వరకు అయితే అటాచ్మెంట్ అనేది ఉందో అక్కడి వరకు కంప్లీట్గా. సో నడుం దగ్గర ఈక్వల్గా రావాలి, సంకల్ దగ్గర కూడా నీట్గా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా రావాలి, కింద మీద కాకుండా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా, ఇది కూడా కాస్త టిప్ అండ్ ట్రిక్కే అండి. క్లియర్గా వస్తేనే మనకు బాడీ ఫిట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. సో నడుం దగ్గర కరెక్ట్గా రావాలి, సంఖ దగ్గర కూడా కరెక్ట్గా రావాలి. ఇక్కడైతే మనకి ఎక్కడ ఆగిపోయామో అక్కడ దాకా మనము స్టిచ్ వేసుకోవాలి. సో కంప్లీట్గా మనకు ఫిట్టింగ్ అనేది అయిపోయిందండి. సో 2 సైడ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. సో నేను చెప్పినట్టుగా ఎక్సెస్గా ఇంకో 2 కుట్లు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మన పాపకు వేసిన తర్వాత ఇంకా ఏదైనా కుట్టు కావాలి అంటే సైడ్కి వేసుకోవచ్చు. క్లాత్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సైడ్స్కి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఫైనల్గా అవుట్లుక్ చూపిస్తున్నాను మనకి ఎలా ఉంది అనేది. హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. సో ఇలా కరెక్ట్గా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. బాడీ పార్ట్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది, అలాగే బెలూన్ ఫిట్ కాబట్టి కింద కూడా క్యూట్గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ముందు నెక్ దగ్గర మనకు ఫ్రంట్ పోర్షన్ చిన్న బోలాగా కూడా నేను రెడీ చేశానండి. అది ఎలానో క్లాత్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను, అది కూడా డీటెయిల్డ్గా చూడండి. ఇలా స్క్వేర్ షేప్ లాగా వచ్చేలాగా క్లాత్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడైతే 8x8 తీసుకున్నాను. సో మీరు ఎంత సైజ్ కావాలి బో అనేది అంత చూసుకొని ఇలా స్క్వేర్ షేప్లో క్లాత్ తీసుకోండి. ఇక్కడ చూసారా, నేను స్టిచ్చింగ్ అప్పుడు మధ్యలో కొంచెం వదిలేశాను, అర్థమైంది కదా, మధ్యలో కొద్దిగా వదిలేశాను. నెక్స్ట్ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఇలా ఫోల్డ్ చేసేసి సైడ్స్కి కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను, ఇటు సైడ్ అలాగే ఇటు సైడ్. సో దీన్ని నేను బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు మనము ఒక స్క్వేర్ షేప్లో ఒక క్లాత్ అనేది అటాచ్ చేసేసినట్టుగా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సీదా చేస్తాను. చిన్నగా మధ్యలో కాస్త కుట్టు బ్యాలెన్స్ ఇచ్చాను కదా, దాని నుంచి ఇలా లోపల నుంచి సీదా చేసుకోవాలి. మనకు ఒక స్క్వేర్ షేప్లో ఒక చిన్న బిల్లలాగా వస్తుంది, అర్థమవుతుంది కదా, స్క్వేర్ షేప్లో ఒక చిన్న బిల్లలాగా వస్తుంది మనకు. మీ దగ్గర ఒకవేళ పుల్లు ఉంటే ఒక పుల్ల సహాయంతో అయినా కానీ దీన్ని సీదా చేసుకోవాలి. ఎడ్జెస్ కూడా షార్ప్గా ఉండేలాగా చూసుకోండి. సో నేను చెప్పినట్టుగా ఒక పుల్ల సహాయంతో దీన్ని ఎడ్జెస్ కూడా నీట్గా చేసేసి స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ టైప్లో ఉన్న ఒకటి మనకు వచ్చేస్తుంది. చూసారా, ఇలా మనం సీదా చేసుకోవాలి కాబట్టి నేను స్టిచ్చింగ్ టైంలో మధ్యలో కాస్త గ్యాప్ అనేది ఇచ్చాను. ఎడ్జెస్ షార్ప్గా ఉండాలి. సో అందుకనే నేను ఇలా పుల్ల సహాయంతో ఇలా దీన్ని లాగుతున్నాను. డన్. సో ఇది అయిపోయింది కదా, దీనికి రిబ్బన్ లాగా సేమ్ మనకు మ్యాచింగ్ అయ్యే క్లాత్ ఉంది కదా, సో పింక్ కలర్ క్లాత్, ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, సో ఈ సైజులో క్లాత్ తీసుకోండి. ఇలా రెక్టాంగిల్ షేప్లో ఇంత క్లాత్ తీసుకోండి. ఇది కట్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాస్త ఫోకస్డ్గా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి 1/1 ఫోల్డ్ చేసుకున్నాను. ఎడ్జెస్ చూడండి షార్ప్గా కట్ చేశాను, ఇటు సైడ్ కాస్త లోతుగా కట్ చేశాను. ఓకే కదండి, ఎలా కట్ చేశానో అర్థమైంది కదా. ఎడ్జెస్ షార్ప్గా ఉంచేసి ఇటు సైడ్ లోతుగా కట్ చేశాను. నెక్స్ట్ దీన్ని మనము అటాచ్ చేసుకోవడమే. ఇలా మొదటి నుంచి చివరి వరకు అటాచ్ చేసేసేయండి కంప్లీట్గా, మొదటి నుంచి ఈ చివరి వరకు. దాన్ని బోలాగా చేసి దానికి ఇది చుడతానమాట, అందుకనే ఒక సైడ్ ఇలా ఎడ్జ్ లాగా ఇచ్చి ఇటు సైడ్ లోపలికి ఎక్కువ లోతుతో కట్ చేశాను. ఓకేనా, ఇలా అయిపోయింది కదా. అక్కడ కాస్త గ్యాప్ ఇచ్చేసాను, చూసారు కదా. దాన్ని అక్కడ గ్యాప్ ఇచ్చాను కాబట్టి దాని నుంచి మీరు సీదా చేసుకోండి. సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్ లాగా స్టిచ్ చేసి ఎలా సీదా చేశానో దీన్ని కూడా అదే విధంగా సీదా చేసుకొని నేను ఎలా ఫోల్డ్ చేశానో చూసారు కదా, అలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా మనం టై చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో. చిన్నపిల్లలకి ఇలా బోలాగా రెడీ చేసి ఫ్రాక్ పైన అటాచ్ చేస్తే ఎంత క్యూట్గా కనిపిస్తారు, మీరే ఒకసారి అజ్యూమ్ చేసుకోండి.
ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా సెంటర్లో మనం దీన్ని అటాచ్ చేసుకుంటే మన ఫైనల్ లుక్ అనేది అయిపోతుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ఇది ఫ్రాక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో షేర్ చేయడం